దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మనతో పాటు మాట్లాడడానికి గీతా నాయుడు కూడా ఉన్నట్టున్నారు. ఆమె కూడా జాయిన్ అయ్యారు. అంటే మొత్తం ఇన్సిడెంట్లకు సంబంధించి ఆమె కూడా సోషల్ యాక్టివిస్ట్. ఆమె చాలా వరకు కూడా ఇటువంటి కేసులన్నీ కూడా ఆమె చూస్తూ ఉంటారు. ఆమెకు తెలుసు ఇటువంటి సొసైటీలో పెళ్లి పేరుతో కావచ్చు, లేకపోతే డేటింగ్ల పేరుతో కావచ్చు, డబ్బులు డిమాండ్ చేయడం కావచ్చు, బెదిరింపులు కావచ్చు, కొంతమంది సుఖపడి విడిపోవడాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె చాలా వరకు చూశారు. గీతారెడ్డి చాలా వరకు చూశారు. కాబట్టి పీసీఆర్ ఆమె రెడీగా ఉన్నారా లైన్లో? అవునానండి. యా మేడం నమస్తే. నమస్కారం అండి. మేడం, మూడముళ్ళు వేసుకొని పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కొందరైతే, మూడు ముళ్ళు వద్దు డేటింగ్ ముద్దు అనుకునేటటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు మేడం. హలో మేడం, హలో వినిపిస్తుందా మేడం? వాయిస్ బ్రేక్ అవుతుందండి, ఒక్కసారి చూడండి. ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా మేడం మీకు? లేదండి, మీ వాయిస్ అంతా బ్రేక్ అవుతుందండి. ఓకే, అంటే పెళ్ళిళ్ళు ఇప్పుడు పెళ్ళి అనేసరికి డేటింగ్ వరకు వెళ్ళిపోతుంది మేడం వ్యవహారం. మేడం హలో మేడం, మీ వాయిస్ క్లియర్గానే ఉంది నాకు. మీ వాయిస్ క్లియర్గా మీరు చెప్పండి మేడం. ఈ డేటింగ్లకు సంబంధించి మీరు ఎలా చూస్తారు వీటన్నిటిని? ఈ డేటింగ్ యాప్స్ కావచ్చు, మ్యాట్రిమోనీ యాప్లలో పెళ్ళి కాకుండా పెళ్ళి అనే పేరుతో జరుగుతున్నటువంటి అది మోసమైనా లేకపోతే ఏదైనా సరే ఎలా చూడొచ్చు వీటిని? ఫస్ట్ అండి, మన భారతదేశంలో ప్రపంచంలోని పెళ్లికి చాలా ముఖ్యంగా చాలా బాగా చెప్పుకుంటారండి. పెళ్లి వ్యవస్థ అనేది చాలా మంచి బంధం అది, కానీ నిలబెట్టుకుంటలేదు. ఈ యువత ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, మీరు అన్నట్టుగా యాప్లు యూజ్ చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఇలా మాట్లాడుకోవడం కానివ్వండి, లివింగ్ రిలేషన్షిప్ అని చెప్తున్నారు. ముందు మనం అండర్స్టాండింగ్ చేసుకుందాం, నాకు నువ్వు నచ్చాలి, నీకు నేను నచ్చాలి, మన అభిరుచులు కలవాలి, ఇలా కలిస్తే ఇవన్నీ నచ్చితేనే మనం పెళ్లి చేసుకుందాం అంటున్నారు. కానీ పూర్వకాలం ఏమున్నాయండి మధు గారు చెప్పండి? పూర్వకాలం అసలు కొంతగా మనం ఒక లెవెల్కి, మా అమ్మగారు చిన్నప్పుడు లెవెల్లో తీసుకుంటే గనక, నాకు కాకుండా ఇంకా ముందు తీసుకుంటే గనక, మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు అమ్మమ్మ వాళ్ళు చూసి ఆ అబ్బాయి నచ్చితే వాళ్ళే పెద్దవాళ్ళు మాట్లాడుకొని చేసేవాళ్ళు. కానీ అమ్మాయిని కనీసం అబ్బాయి నచ్చాడా చూసావా అమ్మ అని కూడా అడిగేవాళ్ళు కాదండి. మరి ఎంతమంది సంసారాలు చేయలేదు, ఎంతమంది హ్యాపీగా ఫ్యామిలీ లీడ్ చేయలేదు, ఎంతమంది ఫ్యామిలీ హ్యాపీగా ఉండి పిల్లల్ని కనలేదు, ఎంత మంచిగా ఉన్నాయి అప్పుడు సంబంధాలు చెప్పండి. అంటే పెద్దవాళ్ళకి తెలుసండి, మనకన్నా ముందుకు పుట్టారు కాబట్టి వాళ్ళ వయసులో కానివ్వండి, అనుభవంలో కానివ్వండి, వాళ్ళు చేసిన సొసైటీలో చూసిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని మనం వాళ్ళ అమ్మా నాన్నకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, చేయాలి. కానీ ఈ రోజుల్లో అలా లేదండి. మా తరం వచ్చేసరికి పెళ్లి చూపులు ఎలా ఉండేయంటే, కూర్చోబెట్టి మాట్లాడేసి పెద్దవాళ్ళు వాళ్ళని నిర్ణయాలు తీసుకునేవాళ్ళండి. ఈ రోజుల్లో అయితే అసలు అట్లా లేదండి, మరి దారుణంగా తయారైపోయినాయి. మీరు అన్నట్టుగా యాప్లు వేసుకోవటం, మాట్లాడుకోవటం, కొన్ని రోజులు అయిపోయాక మోజు తీరిపోయాకనో, లేకపోతే అంతా అయిపోయాకనో నాకు నచ్చలేదని చెప్పటం, లేకపోతే అబ్బాయి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదని అమ్మాయికి చెప్పటం, లేకపోతే అమ్మాయి వాళ్ళు లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్ అనుకుని కొన్ని రావచ్చు, కొన్ని ఏమో డబ్బులు, ఆస్తి అంతలు డిఫరెంట్ రావచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇలా జరుగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే కనుక సైబర్ నేరాలు ఈ మధ్య మనకి చాలా బాగా పెరిగిపోయినాయండి, హైదరాబాద్ లో ముఖ్యంగా. ఆ సైబర్ నేరాల్లో కూడా ఈ పెళ్లి సంబంధాలకు కూడా ముడిపడి ఉన్నాయి. అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నాకైతే చూస్తుంటే కూడా. మీరు అన్నట్టుగా ఇప్పుడు నాన్నగారు బాగాలేదు, అమ్మగారు బాగాలేదని కస్టమ్స్ ఆఫీసులో పట్టుకున్నారు, అది ఇది అని చెప్పేసి చాలా వరకు చాలా మంది డబ్బులు రాబట్టేస్తున్నారండి. రాబట్టేయడం, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయటం, లేకపోతే సిమ్ మార్చేయటం, అంటే డబ్బు సంపాదించడం కోసం ఇలా ట్రై చేస్తున్నారు, అన్ని పక్కదారులు పడుతున్నారు అన్నమాట యువత. నేనేం చెప్తానంటే అండి, ముఖ్యంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ అయితే హోం శాఖ వాళ్ళకి, అమిత్ షా గారికి ఒకటే చెప్తున్నానండి, మీ టీవీ ముఖ్యంగా యాప్లన్నీ డిలీట్ చేసేయాలండి. యాప్లు అసలు అలౌ చేయకూడదు మన భారతదేశంలో. ఈ డైటింగ్ యాప్ అనేది తీసేయాలండి. దానివల్ల యువత చాలా పడదావ పడుతున్నాయండి. ఇప్పటికే చాలా సమస్యలు ఉన్నాయి మనకి యువత పాడైపోవటానికి. ఇంకా కొత్తగా ఈ డైటింగ్ యాప్స్ దేనికండి? ఎవరిని బాగు చేయాలని, ఏమైనా బాగా ఉపయోగపడే ఉన్నాయండి? లేదు కదా. కాబట్టి ఈ యాప్స్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, తప్పకుండా ఈ తీసేయాలని నేనైతే కోరుకుంటున్నానండి. ఒకప్పుడు మేడం, ఒక అబ్బాయికైనా అమ్మాయికైనా సరే పెళ్ళి అవుతుంది అంటే నాకు కాబోయేవాడు ఎలా ఉంటాడో అని ఆ అమ్మాయి అనుకోవడం, ఈ అబ్బాయి అయినా సరే నా కాబోయే భార్య ఎలా ఉంటుందని కాస్త ఊహల్లో మొత్తం అలా ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే, సరేలే ఇంకెవరో ఒకరు వస్తారు, ఎవరో ఒకటి చేసుకుందాము అని అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం అంటే సర్వస్వం చూసేసిన తర్వాత ఇంకా చూడ్డానికి ఏమీ లేదు అంటారు కదా. ఆ విధంగా కూడా మొత్తం లైఫ్లో అంతా కూడా ఏదైతే పెళ్ళికి ముందు జరగకూడదో అవన్నీ కూడా పెళ్ళికి ముందు మొత్తం చూసేది. 1-2 షోలు కాదు, చాలా
షోలు అంతా కూడా చూసేసుకున్న తర్వాత ఇక ఏముంది మేడం, పెళ్ళి అనేటటువంటి దాంట్లోకి రిలేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత గొడవలు ఇవన్నీ మొదలవుతాయి. ఎందుకంటే నువ్వు కాకపోతే ఇంకొకరిలే నాకు, అది ఇటైనా ఇది అమ్మాయినా అబ్బాయినా అయినా సరే. ఎందుకు ఈ రకమైనటువంటి మెంటాలిటీ ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇప్పుడండి ఎక్కువగా చదువుకుంటున్నారండి. అందరూ ఈక్వల్ గా చదువుకోవాలని అనుకుంటాం, మనం అందరూ కోరుకుంటున్నారు. నేను కూడా ఒక మహిళలు కూడా చదువుకోవాలి, మంచిగా రావాలనుకుంటాం. కానీ వీళ్ళు ఏంటంటే చాలా విషయాలండి ఈ సోషల్ మీడియా ఒకటి రావటము, ఈ యాప్లు ఎక్కువగా యూజ్ చేయటం వల్ల, తల్లిదండ్రులు ఎక్కువ పట్టించుకోకపోవటం వల్ల ఇవన్నీ కూడా అండి వీళ్ళకి ఏంటంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోయినా మీరు అన్నట్టుగా చేసుకుంటామని చెప్పేసి ముందు అబద్ధాలు చెప్పేసేసి ఇట్లా ఈ రకంగా పడదా పట్టి చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారండి. ఆ వర్డ్స్ కూడా నాకు చెప్పాలంటే కూడా ఒక మహిళగా నాకే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. చాలా దారుణంగా అండి. నేను చాలా మందిని వింటున్నాను. ఇలా చాలా నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ కూడా ఇస్తుంటాను మధు గారు. నేను అప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఫ్యామిలీస్ కి ఇస్తుంటాను, భార్యాభర్తలకి విడాకులు అవ్వకుండా ఆపడానికి ట్రై చేస్తాను 90%. తర్వాత వీళ్ళకి కూడా నేను చెప్తూ ఉంటాను అనమాట. అలా చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటది. ఏంటో రకరకాల ఇష్యూస్ చెప్తూ ఉంటారండి. ఒక అమ్మాయి అయితే మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేడం, మీకు తెలియదు, మీరు ఇలాగే చెప్తారు అది అంటే. నాన్న ప్రాబ్లమ్స్ అయితే జాబ్ చేసుకోవాలి, లేదంటే నిజంగా నీకు మంచి వెల్ సెటిల్డ్ ఏమన్నా ఒక మంచి అబ్బాయి దొరికితే కనుక అమ్మ నాన్నలు చూస్తారు, మంచిగా చేసుకోమ్మా, నీ ఫ్యామిలీని కూడా చూసుకో, ఎవరు కాదంటారంటే లేదు మేడం అలా కుదరదు, ఈ రోజుల్లో అబ్బాయిలు మా అమ్మ నాన్నని ఎందుకు చూస్తారు అని ఒక అమ్మాయి అంటుంది. మొన్న ఈ మధ్య నేను చూసాను అనమాట. అంటే ఇట్లా ఇంకో అబ్బాయిలు అయితే ఇంకా దారుణం అండి. మీరు అన్నట్టుగా అన్ని ముందే పెళ్లి కాకముందే చూసేయటం, అన్ని జరిగిపోయినాయి కదా ఇంకా పెళ్ళెందుకు అనుకోవటం, మళ్ళీ డబ్బులు ఎంతవరకు అంత గుంజటం, ఇంకా వీడియో కాల్స్ ఇవన్నీ కూడా చేసి ఇవన్నీ కూడా తీసుకొని బెదిరించటం వాళ్ళని, ఇలా చేస్తున్నారండి. ఇలా బెదిరింపు సెక్షన్లు అంటే ఇంకో కోణం కూడా ఉంది మధు గారు, మనం గమనించాలి. ఈ బెదిరింపు ఉన్నప్పుడు ఒక సింగిల్ గా వెళ్ళినప్పుడు చాలా డేంజర్ అండి. సింగిల్ గా వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే చంపేయచ్చాడు, చెప్పలేమండి. మనం చాలా కేసెస్ లో చూస్తున్నాం. అవి కొన్ని వెంటనే రావండి, అవి పోలీసులో కానీ మన సమాజంలో కానీ కొంచెం లేట్ గా వస్తాయి, కానీ పక్కగా వస్తాయి, కొంచెం లేట్ అయినా వస్తాయి ఆ వార్తలు. ఇలా చాలా మంది యువతలు పరదా పడుతున్నారు. అలాగే అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, పరదా పట్టేసి ఇలా ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. కాబట్టి నేను ఒక మహిళగా, ఒక తల్లిగా నేనేం చెప్తానంటే, తల్లిదండ్రులు చూసి సంబంధాలు చేసుకోండి. ఒకవేళ మీరు ప్రేమిస్తే నిర్భయంగా ఇంట్లో చెప్పండి, అమ్మా నేను ఒక పలానా అబ్బాయిని ప్రేమించా, లేదా పలానా అమ్మాయిని ప్రేమించాను, తీసుకురండి, చక్కగా మాట్లాడండి. ఇష్టం లేదనుకోండి నచ్చ చెప్పండి, చాలా వరకు ట్రై చేయండి. లేదంటారా తల్లిదండ్రులు చూసిన సంబంధాలు మాత్రమే చేసుకోమంటానండి. ఎందుకంటే నేను చాలా వరకు గమనించింది ఏంటంటే, లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా మంది విడిపోవటము, సూసైడ్ చేసుకోవటము, లేదా చంపేయటము, భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు. ఈ మధ్య ఆడవాళ్ళు కూడా కొంచెం దారుణంగా తయారయ్యారండి. కొన్ని చూస్తుంటారు, చాలా బాధ అనిపిస్తుంటది నాకు. మహిళలు ఇలా తయారవుతున్నారా అని నాకే షాక్ అనిపిస్తుంటది. అలా జరుగుతున్నాయి. అలా కాకుండా పెద్దవాళ్ళు చూస్తే ఏమన్నా చేస్తే రేపు మంచి చెడు ఏమన్నా అయినా కూడా ప్రాబ్లమ్స్ వాళ్ళు కూర్చోబెట్టి ఫ్యామిలీస్ మాట్లాడుకుంటారు. 1, 2 ఒక అమ్మాయిది కానీ అబ్బాయికి తప్పు అయితే కూర్చోబెట్టి 2 చివాట్లు పెట్టి ఫ్యామిలీని కలపడానికి ప్రయత్నం చేస్తారు. ఫ్యామిలీ ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి నేనైతే పెద్దవాళ్ళు చూసిన పెళ్లికే నేను ఎక్కువగా మక్కువ చూపిస్తాను.